హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? ఎండలు అయితే విపరీతంగా, మొహాలు చూడండి ఎలా అయిపోయినాయి. ఎండ విపరీతంగా ఉంది. అందుకే దానికి తగ్గట్టుగా మంచి మన బాడీకి యూనిటీ అండ్ చల్లదనం చేసే ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాం. రెసిపీ అంటే నాన్ వెజ్ అనుకునేది, అదేం కాదు. చక్కని జావా. ఇంతకుముందు మనం సగ్గుబియ్యం జావా పెట్టాం, ఆ టైప్లోనే ఇప్పుడు జొన్నలతో జావా. అదేంటో చూసేద్దామా? ఏమ్మా రెడీ? చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈ జావ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి అందుకని చెప్పేసి టుడే స్పెషల్ జొన్న జావా. ఓకే, మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? క్యారియర్ అన్ని సిద్ధం చేసావా? మనకి సమ్మర్ వచ్చేసేసింది కదా. సమ్మర్ లో మనకి ఎప్పుడు వేడి చేస్తూ ఉంటది. అందుకని చెప్పేసి జొన్న పిండి పట్టించేసి పెట్టేసుకున్నాను. ఇది జొన్న పిండి, అలాగే చలవ చేయడానికి సబ్జా గింజలు, అందుట్లో కొంచెం కలర్ఫుల్ గా ఉండడానికి అందుట్లో కొంచెం కలర్ఫుల్ గా ఉండడానికి టేస్టీ రావడానికి పచ్చి బఠానీ నానబెట్టేసుకున్నాను. క్యారెట్, ఆనియన్స్, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి జీలకర్ర, ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి కొత్తిమీర, ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవేంటంటే మజ్జిగ, నిమ్మకాయ. ఓకే, ఇవన్నిటితో చక్కగా టేస్టీగా మనం జొన్న జావ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు చూసేద్దాం. ఓకే, ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుని మేము తాగి క్వాంటిటీని బట్టి నేను వాటర్ తీసుకున్నాను. నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. జొన్న జావ కొంచెం పలుచగానే, అంటే మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు, కొంచెం మీడియంగా చేసుకోవాలి. అందుట్లో కొంచెం మనం మజ్జిగ కలుపుకుంటాం కాబట్టి క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఉండిద్ది. కాబట్టి నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఈ వాటర్ కొంచెం మరగాలి. కావాల్సినవి రెడీ చేస్తున్నాం. నిమ్మకాయ కూడా కోసేసుకోపోయి లోపు. మీకు ఇష్టమైతే కనుక ఇందులో స్వీట్ కార్న్, బీన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ బట్టి నేను తీసుకున్నాను. మీకు ఇష్టమైతే స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుండిద్ది. నేనైతే వేసుకోవట్లేదు. వాటర్ అయితే మరిగిపోతుంది. ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, నానబెట్టుకున్న బఠానీలు కూడా వేసేసుకుంటున్నా. అన్నీ 1 by 1 వేసేసుకుంటున్నా. క్యారెట్, ఆనియన్స్, కలర్ఫుల్గా వస్తుందిగా. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ ఒక ఉడకాలి. క్యాప్ పెడితే తొందరగా ఉడికిద్దాము. నీళ్ళు ఎలా వేడిగా ఉన్నాయి. మూత పెట్టుకొని 2 minutes ఉడికించుకుందాం. ఎందుకంటే పచ్చి బఠానీ ఉడకాలి కదా మనకి. ఈ లోపల మనం జొన్న పిండి కొంచెం వాటర్లో వేసుకుని కలుపుకుందాం. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేసిద్ది కాబట్టి నేను 3 tablespoons తీసుకుంటున్నాను. జొన్నలు తీసుకునేటప్పుడు 2 రకాలు ఉంటాయి. గ్రీన్ జొన్నలు, వైట్ జొన్నలు ఉంటాయి. గ్రీన్ జొన్నలు చాలా మంచివి, కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఎక్కువైనా సరే మనకి హెల్త్ పరంగా అవే మంచివి అన్నమాట. అంటే వైట్ హైబ్రిడ్ లాగా. భలే స్మెల్ వస్తుంది. జీలకర్ర, క్యారెట్ అన్నీ వేసావుగా. అందులో డైరెక్ట్ వేస్తే ఉండలు చుట్టేద్దా? పొడి కదా, స్మూత్గా ఉందిగా. మనం వేసేస్తే ఆ వేడికి ఉండలు చుట్టేసిద్ది. అందుకని చెప్పేసి ముందు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయినాయి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కూడా వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసేసుకుని మనము ఇది సన్న సగి మీద ఉడకాలి, లేదంటే కనుక ఉండలు చుట్టేసింది. ఓకే, ఈ జావ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
మనకి బీపీ అనేది హై లో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈ జావ అనేది తాగితే బీపీ షుగర్ కానీ స్టేబుల్గా ఉండిద్ది అనమాట. అలాగే మనకి ఐరన్ ఎక్కువ ఉండిద్ది. దానితోడు ఏంటంటే ఎముకలకి నడుముకి చాలా బలం, వెన్నుపూసకి చాలా బలం అనమాట. ఈ రోజుకి ఒక గ్లాస్ తాగితే మనకి ఒంట్లో ఉన్న నీరసం కూడా తగ్గిపోయి చాలా హెల్దీగా ఉంటాము. వేడి కూడా తగ్గిద్దాము. వేడి కూడా తగ్గిద్ది. ఓకే. బాగా ఎండని పడి వచ్చామనుకోండి, ఒక గ్లాస్ తాగితే ఊరికినే చలవ చేసేసిద్ది, బాడీ కూల్ అయిపోయిద్ది. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఫస్ట్ నుంచి ఉన్నాయి, కాకపోతే ఎవరు ఆచరిస్తున్నారు. ఓపిక్గా చేసుకోవాలి. మూత పెట్టేసేసి ఒక 5 minutes ఉడికించుకుందాము. ఇలా జావలు చేసుకుని తాగి చల్లదన్నం సగ్గుబియ్యం జావా ఇలా తాగుతూ ఉండి పిల్లలకు కూడా పట్టిస్తే చాలా మంచిది. ఆరోగ్యాలు పాడవకుండా ఉంటాయి. ఎందుకంటే బాగా ఓవర్ హీట్ చేసేస్తుంది. బాగా బయట జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఎక్కువగా స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. దానివల్ల ఏంటంటే మనము అది తినాలి, ఇది తాగుతూ ఉంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. లేదంటే కనుక ఈ సమ్మర్లోనే ఎక్కువ మందికి కామెర్లు కూడా అవుతూ ఉంటాయి. అలా కామెర్లు రాకుండా ఉండాలంటే మధ్యలో ఇలాగూ జొన్న చావని, రాగి చావని, సగ్గుబియ్యం చావని చెప్పేసేసి చల్లదన్నం చక్కగా నైట్ పూట ఆ అన్నం ప్రిపేర్ చేసేసుకుని మార్నింగ్ పిల్లలకి మనము పెట్టుకుని తింటే చాలా ఒంటికి చలవండి. ట్రై చేయండి. హెల్దీ లిక్విడ్స్ తాగాలంట. వాటర్ రోజుకి 4 లీటర్ల వాటర్ తాగితే చాలా మంచిది. వీటన్నిటికంటే ముందు మెయిన్ ఏంటంటే వాటర్ తాగాలి. చాలా మందికి వాటర్ అనేది తాగరు. ఆ వాటర్ అనేది పడక ఇలాగూ జావలని అవని ఇవని తాగుతూ ఉంటారు. అసలు వాటర్ తాగితే ఈ జావలు తాగాల్సిన అవసరం కూడా ఉండదు. కొంతమంది తాగని వాళ్ళకి ఈ జావలు అనమాట. పెద్దోళ్ళు పెట్టిన శాస్త్రం ఉంది. పెద్దోళ్ళ మాట చద్దన్నం మూట అని. అలాగా ఎంత ఆస్తుంది కాదు ఇప్పుడు ఈ రోజులు బట్టి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు వాడే ఆస్తిపరుడు అన్నట్టు ఉంది. ఈ రోజుల్లో ఆస్తి ఎవరో చూడట్లేదు, ఆరోగ్యం ఉన్న వాళ్ళే ఆస్తిపరులు అన్నమాట. ఓకే. ఉడికే కొద్దికి చిక్కబడుతుందిగా, అంటే అన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఓకే. ఇప్పుడు ఈ జావ మనకి కంప్లీట్ గా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాతే మనం సబ్జా గింజలు కానీ, నిమ్మకాయ కానీ, మజ్జిగ కానీ కలుపుకోగలుగుతాము. నిమ్మకాయ కూడా ఆప్షనల్. కొంతమందికి మామూలుగా మజ్జిగ కలుపుకుని తాగేస్తారు. కొంతమంది ఏంటంటే కొంచెం బాగుండడానికి పిల్లలు పుల్లగా ఉప్పుగా కారంగా తాగటానికి పిల్లలకైతే నిమ్మకాయ బాగుంటుంది. మీకు ఇష్టమైతే నిమ్మకాయ కలుపుకుని తాగండి, లేదంటే నో ప్రాబ్లం. ఇది చల్లారి పెట్టేద్దామా? ఓకే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారి పెట్టాలన్నమాట. ఓకే. క్యారియర్. ఒకవేళ మీకు మజ్జిగ కూడా కలుపుకోవడం ఇష్టం లేకపోతే ఈ చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చగా ఇలా అయినా తాగేయచ్చు. నేనైతే గోరువెచ్చగా కొంచెం తాగుతా ఇప్పుడు ఫస్ట్. ఓకే. ఓకే. హలో ఫ్రెండ్స్, పెరుగు కలుపుకొని చల్లారిన తర్వాత తాగుతారు. కాకపోతే కొంచెం వేడిగా కూడా ట్రై చేద్దామని నేను ట్రై చేస్తున్నాను. కొంచెం ఒక్క అలా జస్ట్ నిమ్మకాయ అయితే ట్రై చేస్తా, ఎందుకంటే అన్నీ వేసాం కాబట్టి. వర్షాకాలం అయితే ఇలాగ బాగుండిద్ది, వేసవికాలం మజ్జిగ కలుపుకుని తాగితేనే బాగుండిద్ది. అంటే నిమ్మకాయ ఉంటే నాకు థ్రిల్ వేరుగా ఉంటుంది. ఆహా, నేను అనేది అలా వేడివేడిగా సూప్ లాగా వర్షాకాలం చలికాలం అయితే బాగుండిద్ది. కైమా, మటన్, చికెన్ అన్ని వేడి తింటా కదా, నోరు వేడి అలవాటు. ఇది ఫస్ట్ వేడిగా తాగేసి తర్వాత చల్లగా తాగుతా. ఓకే. చల్లారి పెట్టమని కూర్చోబెడితే నువ్వేమో ఇలా వేడివేడిగా లాగిచ్చేస్తా. బా, క్యారెట్, ఉల్లిపాయ, తర్వాత గ్రీన్ పీస్ వేసేవాళ్ళ అన్ని చక్కగా మగ్గినాయి, ఉడికినాయి, మంచి ఎక్సలెంట్గా వచ్చింది. కాకపోతే కొట్లో కొనుక్కొని బాదం పాలలాగా మీ నోటికి అట్ట అనిపించదు, కానీ ఇందులో ప్యూర్ అన్ని రకాల విటమిన్స్ మనకి ఇమిడే ఉన్నాయి. ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఈ సమ్మర్కి ఎంత ఎండలైనా మనం ఎదుర్కోవచ్చు. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ అంట, వర్షాలు తక్కువ అంట. బాగుంది చక్కగా. క్యారెట్లు, ఉల్లిపాయలు, గ్రీన్ పీస్ చల్లారిపోయింది నాన్న. చల్లారిపోయింది ఇది అయితే. నెక్స్ట్ ఏం కలుపుతున్నావు? నెక్స్ట్ గాజుబౌల్లో వేసి చూడండి ఫ్రెండ్స్. పెరుగు అయితే అంటే నేను జావ కొంచెం పలసగా కాసుకున్నాను, అందుకని చెప్పేసి పెరుగు మీడియంగా చిలుక్కున్నాను తరకలు లేకుండా. మీ జావ కనుక చిక్కగా ఉంటే కొంచెం పలచగా కలుపుకోండి పెరుగు అనేది.
దీన్ని ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం స్లోలీ. ఆహా, రంగుల రంగుల ఇంద్రధనుసు లాగా ఒక్కొక్క ఐటమ్ వేస్తే ఒక్కొక్క కలర్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం నెక్స్ట్ సబ్జా కార్యక్రమం. గింజలు. ఓ సబ్జాలు కూడా ఉన్నాయా? ఓ మై గాడ్. ఓకే, ఎన్ని స్పూన్లు అయినమ్మా? నెయ్యి ఒక 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి. 1 2 3 4 5. సబ్జాలు అయితే బాగా ఎలా నానిపోయినాయి చూసారా, చక్కగా నీట్గా. ఓకే, కొంచెం నిమ్మకాయ కూడా పిండేయండి. ఓకే. ఫస్ట్ చూస్తే ఏదోలా ఉంది, ఇప్పుడేమో మంచి మోడల్గా తయారైంది. పిండేనమ్మా. చక్కగా చేసేస్తే మా వారు తాగేసేవాళ్ళు. ఇప్పుడు దగ్గరుండి అన్నీ చూసేసరికి ఆయనకి అలా అనిపిస్తుంది. ఎన్ని వేసినా నిమ్మకాయ పెడితే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది నాకు. కొంచెం కొత్తిమీర. కొత్తిమీర వేస్తే దాని అందం వేరు. కానీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు, చాలా ఆరోగ్యం. సమ్మర్ వెళ్ళే వరకు మాత్రం కంపల్సరిగా మీరు ఈ జావాలు చేసుకుని తాగండి, అలాగే ఎక్కువ మంచినీళ్ళు తాగండి. ఎంత ఆరోగ్యకరం అంటే అంత ఇది. ఏదన్నా చిన్నది హెల్త్ ఇష్యూ వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తే వేలు ఖర్చు అయిపోతున్నాయి. ఏమీ లేకపోయినా ఆ స్కానింగ్ అని, ఈ స్కానింగ్ అని, ఆ బ్లడ్ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని వేలు గుంజేస్తున్నారు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఈ సమ్మర్ వెళ్ళే వరకు రాగి జావని, జొన్న జావని, సగ్గుబియ్యం జావని, వాటర్ ఎక్కువ తాగండి. పిల్లలకు కూడా పట్టించండి. ఫ్రెండ్స్, సమ్మర్లో మన బాడీ కూల్ కోసం ఒక అద్భుతమైన రెసిపీ. బాబా, అమృతం అమ్మ, అమృతం లాగానే ఉండిద్ది. అమృతం, నో వర్డ్స్. ఎక్సలెంట్గా వచ్చింది. నేనైతే ఈ గ్లాసు కట్ట తాగేస్తాను ఫ్రెండ్స్. అలాగే చాలా సింపుల్ రెసిపీ, ఎక్కువ టెన్షన్ పడే అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే. మన వీడియో కోసం అని చెప్పడం కాదు, కానీ ఈ సమ్మర్లో ఇలాంటివి తాగితేనే మనకి ఆరోగ్యం. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఈ సమ్మర్ వెళ్ళే వరకు మీరు జావలు చేసుకుని తాగండి, వాటర్ తాగండి ప్లీజ్ ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాము. మరి అలాగే స్మాల్ రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మరో మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.